హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ ఫామ్. ఈరోజు ఏంటంటే వీడియో ఇప్పుడు వీటికేమో సాయంత్రం అవుతుంది. వీటికి అన్నిటికీ నీళ్ళు ఆపాలి. ఎండ తీసి ఆవులను అన్నిటినీ కింద కట్టాలన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఆవులు, మళ్ళీ అది మళ్ళీ ఆవు నాలుగు మొత్తం కింద కట్టేయాలన్నమాట. కింద కట్టేసి అవి మేస్తాయి. ఈ బర్రెలకి ఏమో ఇక సొప్పు ఇవ్వాలి. బయటకి వెళ్ళి తవుడు డబ్బు రొట్టె అయితే తెచ్చిన. ఇగో డబ్బు రొట్టె దేగానే ఎట్లా బుక్కుతున్నాయి ఇక్కడ అంటే మొత్తం పొడుచుకొని తింటున్నాయి. వీటిని అన్ని ఇప్పుడు కడిగి ఈ పెనకాలు తీసి వీటికి నీళ్ళు ఆపి ఆ 4 ఆవులనేమో కింద కట్టేసి ఈ 3 బర్రెలకేమో సొప్పగా కోయాలన్నమాట. ఇప్పుడైతే ఈ కింద పెండకాలు ఉన్నాయి కదా, ఆ పెండకాలు తీసి మీకు అయితే చూపిస్తా. వీడియో తాజా చేస్తా, ఒక్క నిమిషం. సో గైస్, పెండ అయితే తీసేసిన చూడండి, క్లీన్గా తీసేస్తాను నేనైతే. ఇంకో వీటిలో అయితే తవుడు డబ్బు రొట్టె వేసుకున్నా. ఇంకో ఇలా 4 లీటర్ల వాళ్ళకేమో గోళం మీద రాపుతుంది. ఇంకైతే ఇప్పుడు ఈ 2 ఆవులని ఇగో ఆ 2 ఆవులని కింద కట్టేసి రావాలి. ఇదైతే ఇప్పుడు నీళ్ళు మా డాడీ మోటార్ పెట్టి చేస్తాం వేయండు. కోళ్ళు అయితే ఎండకి ఆగరాగి చేస్తున్నాయి అనమాట. కోళ్ళు ఎండ అయితే అడ్డ ఊరు కొడుతుంది కదా, మస్తు ఎండకు పని చేయాలంటే అవుతుంది. ఇప్పుడు పిండి అయితే తీసిన. ఇప్పుడు ఈ ఆవులను కింద కట్టేసి వాళ్ళతో తాపుతోటే కింద కట్టేసి వస్తే సాయంత్రం దాకా మేస్తాయి. ఇంకా చూడండి గేసి బర్లకైతే ముక్కుతాడు చూపించిన. చూడండి, అయినా రోషన్ తగ్గలేదు వీటికైతే. అన్నిటికీ ఎట్లా వేస్తుంది, పొడుస్తానికి వస్తుంది. అన్నిటికి గుడిపించాం. ఈ ఆవుకు లేకుండా కదా, దీని కూడా గుడిపించాం. ఈ బర్రెకి చూడండి, దీనికి అప్పటికే ఉండే కొనుక్కొచ్చినప్పుడే అట్నే ఉండే. ఆ రెండింటికి కుట్టించినాం 3 నెలల కిందనే, ఆవుతలేవని. ఇవి అయితే మొన్న కుట్టించినాం ముక్కుతాళ్ళు అయితే ఆవుతలేవని. గట్లనే కింద కట్టేద్దామంటే ఆవుతలేవని ముక్కుతాళ్ళు అయితే కుట్టించినాం అన్నమాట. ఇప్పుడైతే మోటార్ వస్తే కరెంట్ వచ్చింది ఇంకో నీళ్ళు గోళం నింపుకొని ఇక బిడ్డే కడిగి ఆవులం కడగాలి. ఆన్ చేసిందిగా గోళం అయితే మొత్తం పాకరు. మళ్ళీ ఇక మోటార్ ఇంకా నీళ్ళు పెట్టలేదు. మోటార్ పెడితే నీళ్ళు వస్తాయి. చోటు చోటారీ చూడు చూడు, ఇదైతే మొత్తం డీల్ అయింది గైస్. ఎందుకేమో దీని అమ్మ అయితే ఒకటే పూట పెడుతుంది, పొద్దుగాల ఒకటే పూట ఇస్తుంది. ఎందుకో మరి తులసి ఇప్పుడైతే సాయంత్రం అయితే ఇస్తలేదు, ఒకటే పూట ఇస్తుంది పొద్దుగాల అయితే. అందుకే కావచ్చు ఇది డీల్ అయింది మొత్తం. దుడ్డే మంచిగా ఏం తింటలేదు అట్లా. ఇవి 2 బర్రెలకు అయితే లాగలేవు, ఇంకా కట్టలేదు. ఇవి కట్టలేదు తెలియదు. ఇప్పుడు నెల అవుతుంది ఇప్పించి రెండింటికి. ఇప్పుడే తీసినాం, మళ్ళీ ఇప్పుడే పెడుతున్నాయి పిండ. ఇట్లా ఉంటుంది వీటితోటి. ఎండకి ఈ 2 బర్రెలకు అయితే పెట్టినాం. ఎన్ని బకెట్లు వేసినామే? 3 అయితే మస్తు అవుతుంది. ఎండాకాలం అయితే ఎక్కువ తాగుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలం పోయి వానాకాలం వస్తుంటుంది. లైట్గా మేసలేవు, ఎందుకంటే ముక్కుతాడు మొన్న ఉడిపించినాం కదా, అది నొప్పి ఉండి మేసలేవు. కవర్ అయినట్టే బర్రెలను కింద కట్టేస్తే ఇలా ఆగుతాయో చూడాలి. ఆ కింద మొత్తం కింద అక్కడ ఉంది కదా, అక్కడ కట్టేస్తే అయిపోతుంది. ఈ లాయకేమో పెడితే మొత్తం ఆరవేసింది. మొత్తం తాడు డబ్బు రొట్టె వేస్తే మొత్తం ఆరవేసింది. డబ్బు రొట్టె మొత్తం కోళ్ళని బుక్కుతున్నాయి. ఇవి నా దగ్గర ఉన్న కోళ్ళు అయితే ఇవే. ఇంటికాడ కోడి పిల్లలని అవో 36 ఏమో ఉంటాయి అంతే. ఇవేమో 13 ఉంటాయి. ఇంటికాడ 3 కోళ్ళు అయితే పొది చేసిన. ఇదైతే పెద్ద పుంజు నా దగ్గర ఉన్నది. ఇది ఒక్కటే పెద్ద పుంజు ఉంది, అవన్నీ చిన్నవి. ఇప్పుడు ఎండకు అవుతున్నాయి ఇవి. ఇప్పుడు జర్ర కడిగి అటు కట్టేసామంటే చల్లబడుతుంది. కింద కట్టేస్తే ఏమైనా మోటార్ పెట్టినావా?
కరెంట్ లేదంట గైస్, కరెంట్ లేదంట. ఏమో పైన కరెంట్ గ్రీన్ లైట్ వస్తుంది కానీ ఏం బోర్ కరెంట్ లేదు కావచ్చు. ఇట్లా బెడ్ అడగలేగా, బెడ్ అడగలేగా. ఇప్పుడు ఎట్లా కింద కట్టేద్దామా వద్దా? ఎండ కొడుతుంది ఇక. సూర్యుడు ఎందుకు ఇట్లా ఇప్పుడు అవిటికి ఎట్లా? ఇప్పుడు గవే ఉన్నాయి ఇక్కడ కింద మొత్తం దాపినాం. ఈ మూడిటికి ఈ రెండిటికి కింద లాలకి దాపినాం. ఇంకో అక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ రెండు ఒక ఆవు ఒక బర్రె ఉంది. ఆ దుడ్డకి మన ఉత్తి నీళ్ళు పెడితే అయిపోతుంది. ఇక నీళ్ళు పట్టుకోవాలి కరెంట్ లేకపోతే ఇట్లా. దుడ్డే తాగుతుందేమో చూద్దాం. ఈ ఎండకి ఎన్ని తాగుతుందో చూద్దామా. హే తూజా తూజా చెడు తావు చెడు. ఆ ధూపు అయితే ఉంది. ఎన్ని తాగుతుంది ఏదో బకెట్ నిండా పెట్టినావా? బెడ్ కడదామంటే ఇగో పుర్రు పెట్టినాయి. కరెంట్ లేదు. ఇది ఇప్పుడు కోతకు వస్తుంది మంచిగా. ఈ రెండు పుంజులు హుషారు ఉన్నాయి, ఇది ఎక్కువ హుషారు ఉంటుంది. అవి రెండు బర్లంగిన ఈ బర్లంగిన కింద కట్టేదమ్మా గిరిగడ్ల. అరే మేసాయిగా ఏ మంచిగా కట్టేద్దామన్నా తాళ్ళేవు గైస్. ఆ మూడు బర్లని కట్టేద్దాం అనుకుంటే తాళ్ళేవు. తాళ్ళు ఉంటే మంచిగా గిరిగడ్ల సొప్ప వస్తున్న పనే లేదు ఎండలా. ఇదైతే 3 బకెట్లు. చూడ పెద్ద నా దగ్గర పెద్దర్స జాతీయ ఉన్నాయి నా దగ్గర. ఇది కాకపోతే ఇది క్రాస్ నాటు అన్నమాట. క్రాస్ నాటు అన్ని పెద్దర్సే ఉన్నాయి. పెట్టలీనా పుంజులీనా ఇది ఒక్కటే జర నాటు మాట. కాకపోతే హుషారు ఉంది పుంజ అయితే. సాల్తీ ఎందుకు వస్తావు ఇంకా? అది లేదు, ఖరాబ్ అయింది. ఖరాబ్ అయింది అది. అది ఎర్రతాడు అసండిదే ఖరాబ్ కాలే. అదే ఖరాబ్ కాలే, తెగిపోయింది మొత్తం. దీనికి కొట్టావా ఈ బర్రెకి? అమ్మా ఆ బర్రె ఇగో చూడండి గిన్నె తాగింది. ఇగో మాట లీటర్ గిన్నె తాగాలి. అదే ఇటు ఒక బకెట్ ఉంది. నీకు ఒక్కదాకా పెడితే నీళ్ళు అప్ అయిపోతుందా? ఇంకో ఇంత యాంటిమెంట్ పెట్టినా అయితే ముక్కు మీద తగ్గలేదు పుండి. ఓ ముట్టుకొని తీసలేదు. మస్తు నొప్పి ఉన్నట్టుంది గైస్. వాడు ఎట్లా పుండి అయింది చూడండి. ఇంకా దాని మీదకి ముక్కుతాడు. ఓ కింద అయితే కట్టేస్తుంది మా డాడీ. ఈ ఫస్ట్ డ్రమ్ లేదు ఇక్కడ, దీనికైతే పెట్టి ఏమైనా పని ఉంటే చూపిస్తాను. బర్రెకైతే పోసినాం. ఇప్పుడు తాపుడు అయితే అన్నీ అయిపోయింది. ఈ 4 ఆవులను అయితే కింద పెట్టాలి. వాల్మూలు అవుతుంది గైస్, వాల్మూలు మొత్తం ఇప్పుడు చల్లబడ్డది. ఎందుకేమో మబ్బడ్డం వచ్చిందంట. ఓ ఎట్లా చూడండి, సేమ్ గద్ద టైప్ లెక్కలు ఉంది కదా. సేమ్ తలకాయ కాడ సూర్యుడు ఇట్లా మెరుస్తుంది. నాకైతే కలర్ చూడనీకి వస్తలే, కెమెరాలు అయితే మంచిగా క్యాప్చర్ అయింది. ఇంకో చూడండి, పొడుస్తాయి ఇవనంటే. ఈ పుంజుని ఇది పొడుస్తుంది. ఎందుకు పొడుస్తుంది చూడండి గైస్, ఇంట్లో బాగుందో పుంజు అయితే. పెద్దర్స పుంజు. దీని నుంచే ఇవన్నీ బ్రీడ్ తీసిన. ఇవన్నీ
కొన్ని నాటు ఉన్నాయి. ఇది నాటే, ఇంకో ఇది ప్యూర్ పెద్ద లోపల అవుతుంది కదా అది. గుడ్లు పెట్టి మోయిద్దాం ఇప్పుడైతే. గుడ్లు ఈ కుందలను అయితే పెడతాయి చూడండి గైస్. ఒకటైతే గుడ్డు ఉంది, 2 అయితే పెడతాయి. మరి ఇంకొకటి పెట్టిందో పెట్టలేదు, దింకిన గిన పెడతాయి చూడండి గైస్. ఈడొకటి అయితే పెట్టింది, 2 అయితే పెట్టినాయి. పోతాప్పుడైతే ఇంటికి తీసుకోతా. నేను కోళ్ళకైతే ఇట్లా ప్రిపరేషన్ చేసుకున్నా పండుకోవడానికి పొద్దుగా. ఇంకో ఇట్లా కట్టల పైన అంతానికి ఇట్లా వేసుకున్నా. అక్కడ ఏమి ఉంటుంది, అక్కడ ఎందుకు వేసుకున్నా అంటే చిన్నపిల్లలకి. కానీ ముంగిసలు అవన్నీ వస్తున్నాయని చిన్నపిల్లలు ఇంటికాడ వేసుకున్నాం. ఇలా అయితే పెద్ద పుంజిని అయితే అంతా గైస్ నైట్ పూట, ఎందుకంటే ఆ చిన్న పుంజులు పొడిచి అమ్ముతాయి. అందుకే నైట్ పూట అలాగ అమ్మాయి పొద్దుగాలు అన్నీ ఇచ్చి పెడతా, బట్ అది ఇట్లా ఇచ్చి పెడతా. చూడండి ఇది చిన్న పుంజే, కాకపోతే హుషారు బాగుంది. ఇప్పుడు కరెంట్ రాదాయే. ఓ మీకు కనిపిస్తుందా కింద మా డాడీ కట్టేస్తున్నాడు, కనిపిస్తుందా గైస్? కింద ఆడ కట్టేస్తున్నాడు. ఈ ఎర్రలాగిన ఆడనే కట్టేస్తాడు దీనికిన. కరెంట్ సౌండ్ వస్తుందిగా వచ్చినట్టు ఏమో మరి. చూడండి పొడుస్తుంది బర్రెగిన. తక్కువ కాదు ఈ బర్రెలు, అందుకే ఇట్లా గుంజుకోతాయని మూతాడు గుట్టు ఇచ్చినాం. ఎందుకు కొడుతురా అలా? కుట్ట అయితే లేదు గైస్, పొద్దుగాల ఏదో నార్మల్ కోసేసినాం అనమాట. కుట్ట అయితే లేదు, ఇలా గుడ్లు ఉన్నాయని చూస్తున్నా. ఇలా అయితే లేవు. ఇప్పుడైతే ప్రస్తుతం 2 కోళ్ళు అయితే పెడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆవునైతే తీసుకోదాం కిందికి. అయ్యి ఏ తాడు ఏడు ఏమో వస్తే అవుతుంది. మస్తు అవుతుంది, అది అయితే వరుతుంది. ఈ తాడు మస్తా. నడు నడు భయం ఇట్లా వేసాడు గాడిది. ఎందుకట్లా ఈ లాగలు తక్కువగా కింద పడేస్తాం మనం. దా దా ఎక్కువ సంతోషం రోజు కట్టేస్తా, ఎందుకు వేస్తాం? వాడైతే వస్తాడు తక్కువ. పట్టే తాడొద్దా? బో గైస్ చూడండి, అది కింద కట్టేస్తాడు. ఈ లాగలని తీసుకొస్తే బాగా కింద పడేస్తాను. తాడేమవుతుందా? ఆ 2 ఆవులు లేవాలి ఇప్పుడు. ఆ 2 ఆవులు గిల్లు అయితే కట్టాలి, అలా దూరం కట్టేది. ఎందుకంటే కాళ్ళల్లో చిక్కుడేమో అని. ఇక దగ్గరనే ఉంటే మంచిగా ఉంటుంది, కానీ ఆ 2 అయితే ఈ పైన కట్టేస్తా. ఈ తాటి చెట్టుకి అయితే ముంజలు బాగా ముదిరినాయి. కళ్ళు సీసాలు పెట్టినాను, మా కుక్క సీసా అయినా వేయడు ఫ్రీగా. మాయ చెట్లు కొనుక్కుని కానీ ఇస్తట్లేవు గైస్. మా అమ్మ అయితే సపోజ్ కరెంట్ అయితే వచ్చింది, బెడ్ అయితే కడుపుతా. నేను బెడ్ కడితే బర్లకి నా చల్లగా ఉంటుంది. కరెంట్ అయితే వచ్చింది చూడండి, కరెంట్ వచ్చిందిగా. బెడ్ కడుగుతా, బెడ్ కాడి
ఆ బెడ్ ఎట్లా క్లీన్ ఉందా లేదా అని మీకు చూపిస్తా వీడియో. బెడ్ కడిగినాక మీకు చూపిస్తా వీడియో. ఇక్కడ అయితే బెడ్ అయితే కడిగినా, ఈ బర్రెంగి ఇట్లా కడిగినా, అక్కడ కడగలేదు, ఇక్కడ మొత్తం కడిగినా. ఇది అయితే నింపుతున్నా డ్రమ్ము. ఉప్పు అయితే వేసిండి, ఇంకైతే అన్నిటికీ వేస్తాడు. ఇప్పుడు అక్కడైనా కడగాలి, అక్కడ కడితే పని అయిపోతుంది. చెడు చెడు చోట అనగానే వేస్తుంది, అట్లుంటే మొత్తం. దాన్ని సదర్దున్నపోతే అయితే చేద్దాం అనుకున్నా. ఇక్కడైతే బెడ్ కడిగినా, ఈ కోళ్ళ కొడి ఈ బెడ్ మీదనే ఎరుగుతాయి గైస్. అంటే ఇవన్నీ ఎట్లా ఎరుగుతాయో గిట్నే ఉషోట్టుకొని బర్రెల మీకు ఆవుల మీకు పోయిందనుకో, ఆవులు బతాయి గైస్. అందుకే బర్రెలు ఎట్లున్నాయి చూడండి, మళ్ళీ ఎట్లుంది దున్నపోతున్నట్టు ఉంది. ఊసొట్టుకుంటే ఏం లేదు, ఇక దొరికాయి మళ్ళీ. అందుకే మూతాడు కుట్టించాం అన్నమాట. దీనికి మ్యాట్లు వేసాం మీరు రెండింటికి, ఎందుకంటే జర పెద్ద బర్రెలు ఒత్తుకోతాయి బండ్ల. దీనికి ఒక మ్యాట్ అయిపోతే కింద ఏంది బెడ్డే ఊసిపోతుంది గైస్. అందుకే మ్యాట్ వేసినాం అనమాట. అక్కడ కింద పెండకాలు ఉన్నాయి, సొప్పు అయితే ఇస్తున్నాడు డాడీ. దీనికి ఇస్తున్నాయి డీటే వస్తుంది. ఆ డ్రమ్ అయితే నింపుతుంది, డ్రమ్ నింపుతుంది. లాలకైతే ఇస్తుంది, లాలకైతే సపరేట్ ఆన్ చేస్తాం రెండింటికి మధ్యలో. ఈ డ్రమ్ అయితే నిండింది, అక్కడ కడిగి వీడియో అయితే తీస్తాం. ఇక్కడ ఇట్లా బెడ్ కడిగినా నీట్గా కడుగుతాం మేము ఏదైనా. ఈ బర్రె మీద పట్టినా అటు పట్టినా. మా అమ్మ అయితే గాఢం సబ్ చేస్తుంది, చాలా అయింది గాఢంలో. ఇప్పుడైతే పందుకొక్కులు ఏం లేవు, మంచిగా నీట్గా ఉంది. బెడ్ అయితే కడిగినా గైస్, ఇప్పుడు ఏం లేదు, పని ఏం లేదు. కింద పోయిన కాలు ఇవాళ కూర్చోవాలి. సొప్ప అయితే రేపటి కోసుకోవాలి, అది మనం కోయము.